దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచిన నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగును గాక. ఈరోజు వాక్యాంశము యేసు తాకెను రోగము పోయెను. వాక్య భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధులవు కమ్మని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచాను గనుక వాడు శుద్ధుడాయాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటనగా మనము చూడగలం. ఒక కుష్ఠరోగి సమాజం చేత తిరస్కరించబడినవాడు, ప్రజల చేత దూరం పెట్టబడినవారు, ఎవరు అతన్ని తాకడానికి సాహసం చేయరు, అందరూ కూడా అసహించుకునే వ్యక్తి. కానీ ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అసహించుకోలేదు. యేసయ్య అతన్ని నా దగ్గర రావద్దు అని అనలేదు. యేసుప్రభు వారి దగ్గరికి ఆ కుష్ఠరోగి రాగానే యేసుప్రభు వారు అతన్ని తాకి రోగాన్ని పోగొట్టాడు. ఈ సంఘటన మనకి ఏ సత్యం నేర్పుతుంది? యేసు తాకెను రోగము పోయెను. కుష్ఠరోగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే శరీరాన్ని వేరు చేయడమే కాదు, సమాజంలో ఉన్న అందరినీ కూడా వేరు చేసేది కుష్ఠరోగం. లేవియాకాండము 13వ అధ్యాయము 45వ వచనం ప్రకారంగా కుష్ఠరోగం కలిగిన వ్యక్తి నేను అపవిత్రుడను, నేను పాపిని అని గట్టిగా అరిచి చెప్పాలి. అలా అరవడం ద్వారా అతని దగ్గరికి ఎవరు రారు, భయపడతారు, దూరంగా ఉంటారు. మన పాపం కూడా అంతే. పాపము వల్ల మనము అపరాధిగా ఎంచబడతాం. మనలో అపరాధం ఉండడం వల్ల అపవిత్రులుగా ఎంచబడతాం. ఆ అపవిత్రత దేవునికి దూరంగాను సమాజానికి దూరంగాను మారుస్తుంది. ఇక్కడ కుష్ఠరోగి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన హృదయంలో ఒక విశ్వాసాన్ని ఉంచుకున్నాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభువారు నన్ను బాగు చేస్తాడు, నా అపవిత్రతను తొలగిస్తాడు అని యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు కనికరం చూడండి, ఇది ఒక అద్భుతం. ఎందుకంటే యేసు ప్రభువు వారి యొక్క హృదయం కరిగిపోయింది. ఆయన చేయి చాచి అతన్ని ముట్టాడు. మరి వ్యాధి వ్యాపిస్తుంది అని అందరూ భయపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు ముట్టగానే వ్యాధి వ్యాపించలేదు, రోగము పోయింది. రోగమే వ్యాపించలేదు, రోగమే పోయింది. యేసు మాటలో సత్యము, యేసు మాటలో బలము, యేసు మాటలో మహిమ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా మన పాపములను, మన అపరాధములను మరి యేసు ప్రభువు వారి సన్నిధికి వచ్చి 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 9వ వచనం ప్రకారంగా ప్రభువా నా అపరాధములను నన్ను క్షమించి ప్రభువా అపవిత్ర నుంచి నన్ను దూరం చేయని అడిగినట్లయితే యేసు ప్రభువారు మన పాపములను తన సిలువ మీద మోసుకొని ఆయన మనలను క్షమించి మరి మన అపరాధముల నుండి, పాపముల నుంచి విడిపించి స్వస్థత కలుగు చేయగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ కుష్ఠరోగికి ఉన్న మంచి గుణాలు ఏమిటి? అవి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో చాలా మరి మేలుకరంగా ఉంటాయి అని ఆలోచించినట్లయితే మరి ఈ కుష్ఠరోగికి ఉన్న మంచి గుణాలు 5 గుణాలు మనము ఈరోజు ఆలోచిద్దాం. మొదటి గుణం, అతని శరీరము బలహీనమే కానీ తన మనసు బలహీనం కాదు. తన మనసు యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాలని తహతహలాడే మనసు, యేసును కోరుకుంది. అదే మొదటి గుణం. రెండవ గుణము, ప్రజలకు దూరమే కానీ యేసు ప్రభువు దగ్గరగా వచ్చాడు. ప్రజలందరూ దూరం అయ్యారు కానీ ఇతడు ప్రజలను చూడలేదు, కానీ యేసు ప్రభువుని చూశాడు. యేసయ్య నాకు దగ్గరగా ఉంటే చాలని కోరుకున్నాడు. ఇది రెండవ గుణం. మూడవ గుణం, అతనికి శరీర వస్త్రాలు, మంచి వస్త్రాలు అతని ఒంటి మీద లేవు, కానీ రక్షణ వస్త్రం కొరకు పాకులాడాడు, తహతహలాడాడు. ఎవరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను ప్రభు పాదాలను పట్టుకోవాలంతే అని అనుకున్నాడు. ఇది మూడవ గుణం. నాలుగవ గుణం, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ అతనికి దూరంగా ఉంది, కానీ దేవుని ప్రేమను కోరుకోవడం ద్వారా దేవుని ప్రేమను పొందుకున్నాడు. 5వ గుణం, చివరి గుణం, లోకం యొక్క కనికరాన్ని అతను పొందుకోలేకపోయాడు. దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని స్వస్థతను పొందుకొని చరిత్రలో ఒక అద్భుతమైన మరి సాక్ష్యాన్ని అతను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
మరి మీరు మరి ఏ రోగముతోనైనా, మరి శరీర రోగము కానీ, మానసిక రోగం కానీ, ఆత్మీయ రోగం కానీ దేనితోనైనా మీరు బాధపడుతున్నట్లయితే యేసు యొద్దకు రండి. ఆయన మిమ్ములను స్వస్థపరచడానికి ఆయనకి ఇష్టమే. యేసు ప్రభువారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని తాకడానికి, మీ మీద కనికరపడడానికి యేసయ్య మిమ్మల్ని రమ్మంటున్నాడు. మరి నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావా? నువ్వు శుద్ధుడిగా అవడానికి నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా? అయితే ప్రభువారు మిమ్ములను శుద్ధినిగా చేసి అలాగూ మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ వాక్యాన్ని మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ కుష్ఠరోగి కలిగిన అమూల్యమైన 5 గుణాలను మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.